వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈ ఛానల్లో చాలా నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకుంటాం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ చేశారనమాట. అస్సాం రైఫిల్స్ మెట్రోడిస్ స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. నోటిఫికేషన్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 27th అక్టోబర్ నుంచి మనకి లాస్ట్ డేట్ అనమాట. ఇది 28 అక్టోబర్ నుంచి మనకి ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. లాస్ట్ అయితే మనకి 27th అక్టోబర్, 28th ఏమో ఓపెన్ అవుతుంది అనమాట. లింక్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ర్యాలీ వచ్చేసి రిక్రూట్మెంట్ ర్యాలీ 25th నవంబర్ అనమాట. అంటే మనకి 27th అక్టోబర్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ అనమాట. 28th నుంచి లింక్ అనేది సర్వర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. 25th నవంబర్ మనకి అప్లికేషన్ అనేది మనకి ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు 38 వేకెన్సీస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ allowed to following the sports discipline for the post of refill man and refill woman. మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఇండియన్ సిటిజన్ అయితే ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో చూసుకుంటే అథ్లెటిక్స్ 400 మీటర్స్, లాంగ్ జంప్, జెవెలిన్ చూసుకుంటే 2 పోస్టులు, మేల్ అయితే 1 పోస్టు, ఫీమేల్కి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఫెన్సింగ్ 4 పోస్టులు, ఫుట్బాల్ కోటా కింద 6 పోస్టులు, ఆర్చరీ కింద 6 పోస్టెస్, బ్యాడ్మింటన్ 4 పోస్టులు, జూడో కింద 4 పోస్టులు, కరాటే కింద 4 పోస్టులు, ఓవరాల్గా 38 పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి లొకేషన్ ఆఫ్ కండక్టర్ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చేసి మనకి నాగాలాండ్లో నాగాలాండ్ స్టేట్ ఉంది కదా, అక్కడ మనకి రిక్రూట్మెంట్ కోటా కింద మనకి ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్లో అప్లికేషను ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ర్యాలీ అనేది అక్కడ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా అక్టోబర్లో మనకి ఇక్కడ చెప్పినట్టుగా 25th నవంబర్ అనేది ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. అప్లికేషన్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇది నోటిఫికేషను అది మనకి కేటగిరీ వైజ్ దీనికైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ కేటగిరీ అయితే ఏవే ఉండాలి ఏంటి అనేది మనకి ఇది స్పోర్ట్స్ కోటా కింద వస్తుంది అనమాట. స్పోర్ట్ కోటా కింద నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఇది చూసుకుంటే ఎలిజిబుల్ కేటగిరీ చూసుకుంటే రిఫిల్ ఉమెన్, మెన్ అండ్ ఉమెన్ చూసుకుంటే 18 to 23 years అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్. ఇప్పుడు చెప్పినవన్నిటిలో మీకు కానీ ఒకవేళ దాంతో సర్టిఫికేట్ ఉంటే మీరు దీని కింద మీరు అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్ అనమాట. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్నల్ కాంపిటీషన్ కింద ఎక్కడైనా సర్టిఫికేట్ కానీ, నేషనల్ కాంపిటీషన్ సర్టిఫికేట్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ స్కూల్స్ కానీ దాని కింద మీరు ఖేలో ఇండియా యూనివర్సిటీ ఖేలో ఇండియా యూత్ గేమ్, ఖేలో ఇండియా వింటర్ గేము దీని నుంచి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దీనికి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ చెప్పాం కదా 18 to 28 years ఉండాలి. దాంతో పాటుగా SC/ST అయితే 18 to 33 years వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అయితే. దాంతోపాటుగా కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఐ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏం ఉండాలి ఏంటి అనేది ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే 10th క్లాస్ పాస్ అయ్యండి మీరు ఇప్పుడు చెప్పిన కోటాలో ఎక్కడైనా సరే మీకు సర్టిఫికేట్ అనేది స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా దీనికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇది నోటిఫికేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.